సిటీల సెక్యూరిటీ పెంచుతామన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. పోకిరీలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. సరూర్ నగర్ల లేక్ అవుట్ పోస్ట్ ను ప్రారంభించారు డీజీపీ అనురాగ్ శర్మ. దిల్సుఖ్ నగర్ మినీ ట్యాంక్ గా పిలిచే సరూర్ నగర్ లేక్ మీద సీసీ కెమెరాలతోని నిఘా పెట్టనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ప్రాచకొండ సిపి మహేష్ భగవత్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. సరూర్ నగర్ చెరువు దగ్గర సరైన నిఘా లేక ఆత్మహత్యలు పెరిగినాయన్నారు మేయర్. ఇక మీదట 24 గంటలు సెక్యూరిటీ ఉంటదన్నారు. మరి ఇక్కడ ఏర్పాటు చేసిన లేక్ పోస్టింగ్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపు 18 కెమెరాలు పెట్టడం జరిగింది. ఎక్కడ చుట్టుపక్కల ఏం జరిగినా కూడా నైట్ టైం కూడా దాదాపు ఇంతకుముందే దాని విజన్ జూమ్ చేసి చూపెడుతుంటే ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న మన ఓఎస్సీ హాస్పిటల్లో కూడా అక్కడ తిరిగే వ్యక్తులు కూడా కనబడుతున్నారు. దానికి అనుగుణంగా దాదాపు 18 కెమెరాలు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కు ఛాన్స్ తీసుకోకుండా తెలంగాణ ప్రజల్ని మరి కాపాడాలనే ఉద్దేశంతో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని మరి చేస్తున్నారు. దీని మరి పోకుండా చెత్త వేసుకుంటూ పోతున్నారు. నేనేమంటున్నానంటే ఇలా వేసే చెత్తతోటి తయారయ్యే దోమలు, ఆ రోగాలు పక్క బజారులకు ఎవరికి పోవు. అవి ఇక్కడ ఏదైతే చెత్త వేస్తారో దీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రేమతోటి వాళ్ళనే కరిస్తాయి ఆ దోమలు. ఇలా బ్లూ కలర్ డబ్బా, ఇలా గ్రీన్ కలర్ డబ్బా ఇచ్చి దాంట్లో చెత్త వేయమని చెప్తే ఒక దాంట్లో పప్పులు, ఇంకో దాంట్లో బియ్యం, ఇంకో దాంట్లో కూరగాయలు వేసుకుంటే ఎక్కడి నుంచి చెత్త లేకులేస్తారా? కాబట్టి దానికి మనకు సోయి ఉండాలి. ఇక్కడ ఒక చక్కని పోలీస్ అవుట్ పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే సరూర్ నగర్ ట్యాంక్ ఇంతకుముందు చాలా పెద్ద ట్యాంకు, మీరు చరిత్రం కూడా విన్నారు. కానీ దీనిలో సరి అయిన పెట్రోలింగ్, సరి అయిన నిఘా అది లేకుండేది. అందుకే కొన్ని సూసైడ్కి కూడా గురైనారు. ఇక్కడ గణేష్ నిమజ్జనం, బోనాలు, అటువంటి శాంతి భద్రతల కాపాడటానికి పోలీస్ సిబ్బంది ఎప్పుడప్పుడు వస్తున్నారు. కానీ 24/7 ఇక్కడ నిఘా పెట్టడం చాలా అవసరం ఉన్నది. అందుకే ఈ అవుట్ పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ పొద్దున్న, సాయంత్రం వాకింగ్ చేయడానికి, తర్వాత పిల్లలతోని కొంతసేపు కాలక్షేపం చేయడానికి కూడా వచ్చే వాళ్ళకి కూడా ఒక సేఫ్టీ ఫీలింగ్ అని వస్తుంది అని నేను అనుకుంటున్నాను.